ఇక ఎక్కడ ఉన్నాడు అతనేనా? డబ్బులు అడుగుతాను ఉండండి. వచ్చాను ఇక్కడ ఇతని దగ్గరికి వచ్చాను. అమ్మ ఇక్కడ ఇతను రైతు బజార్ తెలియదు, ఇప్పుడు దొరికాడు ఇక్కడ. డబ్బులే ఇవ్వలేదట. కావాలా ఏంటి కావాలా ఎవరికి కావాలి కాదు, డబ్బులు కావాలా? మా పెద్ద గుండ్రెడ్డి నాకు సమాధానం ఉండవు. సమాధానం ఇప్పుడు అడిగే ఇప్పుడే కొంత నేను చెప్పేసి డబ్బులు తీసుకున్నా. సామాన్లు చెప్పేటోనే నాకు అర్థం కాలేదు సార్. మందుకు మాత్రం ఉంటాయి కానీ ఇవ్వడానికి మాత్రం ఉండవు కదా. నాకు ఇక్కడ రూపాయి బాకీ నాకు బాకీ కాదు, డబ్బులు ఇచ్చే ఇప్పుడు నాకు సంబంధం లేదు. సంబంధం కాదు, డబ్బులు తీసుకున్నప్పుడు తీసుకుంటా. బాగా డబ్బులు ఇచ్చినప్పుడు ఇవ్వాలి కదా. మరి మా తాగడానికి కూడా ఉంటాయి, తినడానికి తినడానికి మందుకు కాదు ఇవ్వాలి. నువ్వు అప్పు తీసుకుంటే తాగెత్త అప్పు తెలియన్నాడు. తీర్చాడు అప్పు డబ్బులు ఇచ్చినప్పుడు ఇవ్వేడు తిరిగి. ఎప్పుడు చేసినాడు బాగా అలా డబ్బులు ఇవ్వే కదా. అమ్మా మీరు నవ్వుతే నవ్వులాడకండి. మా పెదనంతా తీసుకుంటాను, డబ్బులు ఇవ్వట్లేదు. మా పెదనాన్న చెప్పాను గుంటూరు రాకిస్తున్నాను తెలీదా? మరి ఇక్కడికి వచ్చావు, నేను అప్పుడు చూస్తాను. నువ్వు ఎప్పుడు చూస్తాను, ఇప్పుడే చూస్తాను. ఏడు కొంటావు అది కొంటావు అంటున్నావు. అన్ని కొంటాను. వాడుకోవాలి. డబ్బులు ఇచ్చారు నాయన, ఫోన్ అని ఇచ్చి అందకలా. డబ్బులా 7,000 తీసుకుంటారండి. 5,000 కాదమ్మ బాబు, 7,000 నా తరపున 2,000 ఇచ్చాను. మొత్తం 7,000 నేను మరీ చెప్తాం పదండి. ఏంటి గొప్పగా వచ్చిందా బాబు? పోలీసులు చేస్తానండి. 7,000 అయితే డబ్బులు పోలీసు